నంద్యాల మండలం సర్వసభ్య సమావేశం ఆర్టీఓ మల్లికార్జునుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి రాకతో కల సంతరించుకుంది. ఈ మండల సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పనిచేయాలని, గతంలో ఏం జరిగిందో అవసరం లేదు, కానీ ఇప్పటి నుండి నంద్యాల అభివృద్ధికి నిష్పక్షపాతంగా పనిచేస్తూ, నంద్యాల ప్రజల అభివృద్ధికి తాను కట్టుబడి పనిచేస్తూ నిధులను తెస్తూ నంద్యాలను అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. అందుకు అధికారులు కూడా కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. తర్వాత మధ్యాహ్నం భోజన పథకానికి వచ్చేసి మనకు నిన్న కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనంలో మనకి ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది సార్. మధ్యాహ్న భోజనం అనేది మన మండలంలో చాలా నాణ్యంగా, చాలా శుభ్రంగా, నీట్గా చేయడం అనేది జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఏంటంటే మనకు 5 రోజులు ఎక్స్ ఇస్తున్నారు సార్. 5 రోజులు ఎక్స్ చేయడం వల్ల పిల్లలు కొంతమంది సుముఖత చూపడం లేదు తినడానికి అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ 5 బాయిల్డ్ ఎగ్ కాకుండా దాంట్లో కర్రీ ఒక రోజు ఎగ్ బుజ్జులాగా చేసి పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన అనేది గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు ఓపెన్ చేసి ఈ 2 హాస్టల్స్ చేసినారు. 2 హాస్టల్స్ అర్బన్లోనే 2 హాస్టల్లో ఒక హాస్టల్ చికెన్ 15 కేజీ ఇవ్వాల్సిన 3 కేజీలు ఇచ్చినారు. ఒక హాస్టల్ అసలు ఈ వాద్యం కూడా లేదు. అది ఎవరు ఎక్కడెక్కడ అదే పిలిచారు, సస్పెండ్ అయిన పిలిచారు. సార్ ఒక చిన్న విన్నపం సార్, గౌరవ కలెక్టర్ గారు లాస్ట్ వీక్ టీమ్స్ ఏర్పాటు చేశారు సార్. 31వ తారీఖు హాస్టల్స్ అన్ని వెరిఫికేషన్ చేసి ఎంపీడీఓ ఒక టీము, తహసీల్దార్ ఒక టీము, కమిషనర్ గారు ఒక టీము వేశారు సార్. 5 హాస్టల్స్ ఎంపీడీఓ టీమ్కి, 4 హాస్టల్స్ తహసీల్దార్ గారికి, 4 హాస్టల్స్ డిఎల్ఓ గారికి సార్. అవి విజిట్ చేసేసి మేము రిపోర్ట్ ఇచ్చాము సార్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళ యొక్క డైనింగ్ హాల్ వాళ్ళు ఏ విధంగా వంట చేస్తున్నారో దాని మీద ఇచ్చాము సార్. కొన్ని హాస్టల్స్లో మేము వెజిటబుల్స్ మెయింటెనెన్స్, రేషన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదని రిపోర్ట్లో మేము 5 రిమార్క్స్లో ఇవ్వమన్నారు సార్. మేము 5 రిమార్క్స్ మేము నోట్ చేసి నేను ఆల్ బీసీ హాస్టల్స్ చూశాను సార్. ఎస్సీ హాస్టల్స్ తహసీల్దార్ గారు చూశాను సార్. నివేదిక మేడం గారికి ఇచ్చాను సార్. మేడం గారు మేము ఇచ్చిన నివేదిక హాస్టల్స్కి వెళ్ళాను సార్. సో ఈవినింగ్ టైము కొన్ని హాస్టల్స్ మేము వెళ్ళినప్పుడు చూడలేకపోయాము. వాళ్ళు నైట్ డిన్నర్ మాట్లాడుకుంటారంటే దాన్ని అనేది చేస్తాను సార్. కానీ మీరు చెప్పినట్టుగా క్వాంటిటీ అయితే వాళ్ళు పాటించడం జరుగుతుంది సార్. అట్లీస్ట్ ఇక్కడ డీడీ సోషల్ వెల్ఫేర్ కూడా నేను సార్. కలెక్టర్ గారు చెప్పారు మనకు 2 హాస్టల్స్ అభివృద్ధి చేస్తే ఒక హాస్టల్లో చికెన్ 15 కేజీల బదులు 3 కేజీలు ఇచ్చినట్టు ఇంకో హాస్టల్ అసలు ఇవ్వలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ప్రాక్టికల్గా ఒక పూట మధ్యాహ్నం భోజనం తప్పనిచ్చి మార్నింగ్ అసలు ఇవ్వడం, రాత్రి ఎంత ఐదు సంపాదించుకొస్తే 200-300 ఆ 100 రూపాయలు దానికి తండ్రి చేయడానికి అన్ని కూడా పిల్లలు తిరిగి చేసుకోలేము. నేను పర్సనల్గా మున్సిపల్ మినిస్టర్ విజిట్ చేశాను. అప్పుడు మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ కంట్రోల్ లేవు. ఇప్పుడు మొన్న లాస్ట్ గవర్నమెంట్లో మున్సిపల్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ కనెక్ట్ చేశాను. మున్సిపల్ స్కూల్ ఇండిపెండెంట్ మున్సిపాలిటీ మెయింటైన్ చేసేది. ఆ రోజుల్లో మిడ్ మీల్స్ లేదు. నేను విజిట్ చేసిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా అప్పుడు పిల్లలు అడిగారు, నాకు మీటింగ్ లేట్ అయిందమ్మా, 2 hours 1.5 hours లంచ్ టైం దాటి నేను పోయిన తర్వాత చెప్పారు సార్ భోజనం చేసేసారు. భోజనం అంటే ఏముండే వాళ్ళ దగ్గర వచ్చేది అని చెప్పారు. ఏం లేదు సార్, మిడ్ మీల్స్ మనకి లేదు సార్, మనకు పిల్లలు వస్తారు. పిల్లలు అడిగారు ఎంతమంది వచ్చారు, ఒక్క పాప ఒక్కరు కూడా లేదు. ఎవరు తిరుగుస్తారంటే ఒక అమ్మాయి కూడా లేదు. మధ్యాహ్నం ఇక్కడ మాకు లేదు సార్. తండ్రి గారి తల్లిదండ్రులు మధ్యాహ్నం నీళ్ళు తాగి మాట్లాడుకుంటాము. తల్లిదండ్రులు రాత్రి సంపాదించుకొస్తారు, మాకు తెలియలేదు. నేను అప్పటికప్పుడే అన్ని సీఎం గారితో మాట్లాడి చంద్రబాబు గారితో మిడ్ డే మీల్స్ కూడా సార్ మున్సిపల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలి. అవి ఏర్పాటు చేసి వాళ్ళు లేదు. వాళ్ళు ఎందుకంటే తెలంగాణలో మున్సిపల్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్, మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పంచాయతీ గవర్నమెంట్ ఉండేది. అవి మున్సిపల్ స్కూల్స్ లేదు. మున్సిపల్ స్కూల్ ఒక రిటర్న్ చేయండి. కాబట్టి బీదలు మాట్లాడి ఒకప్పుడే తిరిగిద్దారు. మరి దయచేసి యూజ్ చేయండి. నా దృష్టికి వచ్చి కలెక్టర్ గారు చెప్పారు తెలియదు సార్.
అది డైలాపిడేటెడ్ కండిషన్ ఉంది. దానికి మన భవిష్యత్తులో డబ్బులు వచ్చాయి, కానీ హైవేలో పోతుందని అది వెనక్కి పంపించారు సార్. ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఇప్పుడు ఇబ్బంది లేదు సార్. చెప్తా అదే సార్. కలెక్టర్ పరిధిలోకి ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ ఎలాబరేషన్ కండిషన్ ఉన్నాయని చెప్పి డైలాపిడేటెడ్ సార్, వర్క్ జరుగుతున్నాయి. కొంతమంది కలెక్టర్ ఆ పరిస్థితి సార్. కొన్ని హాస్టల్స్ మన హాస్టల్స్ మేజర్ కలెక్టర్ గారు చెప్పి నేను కూడా జనం చేశారు. టాయిలెట్స్ కావాలని టాయిలెట్స్ ఇంపార్టెంట్ పప్పన్ గారు కావాలి. ఈ టాయిలెట్స్కి డబ్బు లేకపోతే మనం అడగండి. రేపు కూడా 5 నెలలు చేసి చాలా వస్తాయి చెప్పారు. 4,000 కోట్లు చిల్లర వస్తాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకుంటారు. మీరు టాయిలెట్స్ ఎక్కడ కావాలో అక్కడ ఏర్పాటు చేస్తాం. మేజర్ టాయిలెట్స్ కావాల్సింది. సాధారణ విస్తీర్ణము 7,468 హెక్టార్లు వివిధ పంటలు సాగు అయితే సార్. దానిలో ప్రధానంగా వరి అత్యధికంగా సాగు అవుతుంది. ఈ సంవత్సరం మనకు కాలువలకు సకాలంలో నీళ్లు రావడం వల్ల వరి సాగు విస్తీర్ణము బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు దాదాపుగా 4,400 హెక్టార్లలో వరి సాగైంది. వివిధ కాలువల కింద అంటే కలిసికేనాలు అయితేనేమి, ఎస్ఆర్బీస్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, కుంగు లిఫ్ట్ కింద కానీ మనకు వరి సాగు చేయడం జరిగింది. అదేవిధంగా వరి తర్వాత ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో మనం మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న తర్వాత మనకు ప్రధానంగా మిరప సాగు అవుతుంది సార్ మనకు ఖరీఫ్ సీజన్లో. కానీ మిరప ఒకటి ఇంకా కొద్దిగా సాగు ఎక్కువ నమోదు కాలేదు. ఈసారి కొద్దిగా మిరప తగ్గి రబీ సీజన్లో జొన్న కానీ. గౌరవనీయులు రాజీవ్ గారు, కుమారు గారు, మరి ముఖ్యంగా మిత్రుడు ఎంఆర్ఓ సారీ మండల అధ్యక్షులు గారు, అదేవిధంగా మా ఎండిఓ గారు మీకు అందరూ తెలుసుకున్నాను. నాకు కూడా దాదాపు 10 సంవత్సరాలు పరిచయం ఉన్నాయి వారికి. మరి ఈరోజు మనం ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మామూలుగా సాధారణ మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. మున్సిపాలిటీ అయితే ప్రతి నెల జరుగుతుంది. మండలాధ్యక్షులు అయితే 3 సార్లు, పంచాయతీ జిల్లా పరిషత్ కూడా 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. మరి ఈ మండలాధ్యక్షుల వ్యవస్థ ఆ రోజుల్లో 1986లో ఈ మాండలిక రాజ్యాంగ వ్యవస్థ తీసుకొచ్చాం. మాండలిక రాజ్యాంగ వ్యవస్థ వచ్చినప్పుడు ఆప్షన్స్ అడిగిన ప్రభుత్వం మీరు 5 టైర్ సిస్టమ్ పోతారా, 3 టైర్ సిస్టమ్ పోతారా అని. మనం అప్పుడు 5 టైర్ సిస్టమ్ పోయాం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్. దీనివల్ల చాలా బరువు అయిపోయిందని చెప్పి తర్వాత ఆలోచించాం. ఏదో ఈ ఆప్షన్ ఇచ్చినాం. 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. 3 సార్లు ఎన్నికల్లో పంచాయతీరాజ్ మంత్రిగా మాధవరెడ్డి గారు ఉన్నారు. పాపం కిడ్స్ చేసుకుంటారు. నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 3 టైర్ సిస్టమ్ పెట్టడానికి రెడీగా అయిపోయింది. కేవలం పొలిటికల్ కోసం పెట్టినట్టు మనం అయిపోయింది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పని లేకుండా అయిపోయింది. ఆవిడ కేవలం ఏదో అప్పుడు వాళ్ళ పాపం ఏం లేదు, మీటింగ్ రావడానికి లేదు, మాట్లాడడానికి లేదు, జిల్లా పరిషత్ మీటింగ్కే పోవాలి. ఒకసారి మళ్ళా ఇది చేయాలి మండలాధ్యక్షుడు. ఈ వ్యవస్థను అనుకునేవారు. అనుకున్న తర్వాత మేమందరం పోయి కలిసాం బాలయ్య గారు. ఆయన బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు. బాలయ్య గారు సోనియా గాంధీని పిలిపి చెప్పారు, మీరు బిల్లు పెడతాం, మేము అమెండ్మెంట్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో మేము 3 టైర్ సిస్టమ్ పెడతామని చెప్పి ఆమె ఒప్పుకునేది బాబు. ఆమె ఒప్పుకున్న తర్వాత ఈ మణి శంకర్ అయ్యారని చెప్పి ఆయన రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు. ఆయన ఒప్పుకోలేదు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ అయింది. మళ్ళీ 5 టైర్ సిస్టమ్ అడిగారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాల్సిందేమో అది చేయలేదు అని చెప్పి అప్పుడు చెప్తాను. అది అభిప్రాయం. ఇక ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తూ ఉంటుంది. సరే ఏదేమైనా సరే ఆ రోజు మాండలిక రాజ్యాంగ వ్యవస్థ తీసుకొచ్చేది ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఈ స్థానంలో సమితి అధ్యక్షుడు వచ్చే స్థానం నేను ఉంచినాను. బీసీఎస్సీ ఎస్సీ మన బీసీ వచ్చినా, ఎస్సీలు వచ్చినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా మన అవకాశం కల్పించారు. లేకపోతే ఒకే వర్గానికి వారు, ఒకే వారు ఉండేవారు. వేరే వాళ్ళు వచ్చేటోళ్ళే కాదు. మన రిజర్వేషన్ లేవు. ఆయన వచ్చిన తర్వాత రిజర్వేషన్ పెట్టి స్టేట్ రిజర్వేషన్స్ ఎన్టీ రామారావు గారు అవకాశం పంచాయతీరాజ్లో కూడా, జిల్లా పరిషత్లో కూడా వారికి అవకాశం కావాలంటే 20% బీసీలకు ఇచ్చి, 9% మహిళలకు ఇచ్చి, కోఆప్షన్ సభ్యులు కూడా వారికి ఉండాలని చెప్పి ఏర్పాటు చేసిన తర్వాత
ఇదే వ్యవస్థ ఎట్లా నడిస్తే మనకు కూడా దేశంలో రాజీవ్ గాంధీ గారు మన వ్యవస్థను చూసిన తర్వాత ఆయన కూడా ఆర్టికల్ 74, 75 ఇంట్రడక్షన్ చేసి ఈ మళ్ళీ రిజర్వేషన్ తీసుకొచ్చి లేకుంటే అందులో రిజర్వేషన్ లేవు. మళ్ళీ పంచాయతీరాజ్ అది చెప్తే ఇందాక మణిశంకర్ వచ్చిన తర్వాత దాన్ని రూపకల్పన చేసి కాబట్టి దాని ప్రతిఫలమే మనకు ఇట్లాంటి చిరు దీవెనలు వచ్చినాయి. ఇలాంటి చదువుకునే పిల్లలు వచ్చారు. చాలా సంతోషం రావాలి. రాజకీయాలు వారికి అవకాశం రావాలి. చాలా సంతోషం చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. ఇక్కడ చాలామంది వచ్చారు. అన్ని బీసీ కులాల వరకు అయినా మన జిల్లాకైతే సరైన మొదటిసారి అయినా మీకు అందరూ తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి జిల్లా పరిషత్ యాక్టివ్ చేశాడు. ఇది కూడా జిల్లా పరిషత్ మండలానికి సమితిలో ఎక్కువగా అధికారం తెలుసు. రాజధాని ప్రభుత్వం మారిపోయిన అన్నీ వెళ్ళిపోయి లేకపోతే ఈ సంవత్సరాన్ని వాళ్ళ దగ్గర కట్టలు ఉండేది. ఇప్పుడు ఇలా సమీక్షించేటివన్నీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంపీ వారి దగ్గరకు వచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఆ వీడియో కాలేజీలో ఆ వ్యవస్థ పోయింది. అప్పుడు మండలాలు చిన్నగా అయిపోయినాయి కాబట్టి అవసరాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, కొంతమంది ఇతర కారణాలు రాలేదు. వాటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి చాలా అవకాశం కలిగింది. ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని మీ పార్టీలకు అతీతంగా మీ పక్కన పెట్టి మనం డెవలప్మెంట్ చేయాలి. నువ్వు ఏం చేసినావు రేపు వచ్చిన తర్వాత మీ మంత్రి ఏం చెప్తావు? ఆ ధైర్యంగా గుండె మీద చేసుకుని మనం పని చేసినా చెప్పి రావాలా. ఆ రకంగా పని చేయాలి. మేము కూడా ఏదైనా సమస్యలు లేదా దానికి మా ఊళ్ళో ఆయన రాయడేమో ఆయన ఫీల్ అవుతాడేమో చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఆయన మన కాశీలో ఉన్నాడని చెప్పి ప్రేమ కూడా కదండి. మన ప్రజల కోసం వచ్చి పని చేసుకో. నేను ఎవరు ఎవరిని ఆయన కూడా వస్తున్నాడు. అదే వస్తున్నావు కదా. ఏమన్నా నేనా పార్టీ ప్రధాని చెప్పలేను. పని చేసుకోవాలా. మనం వచ్చి ప్రజలు ఎన్నుకున్నారు. రేపు మనం ప్రజలు ఇచ్చిన వాళ్ళని గౌరవించినాం కాబట్టి మీరు వచ్చినా పని చెప్పుకుంటాను చేయాలి. కాబట్టి ఈరోజు 5 ఇందాక చెప్పాను. మీకు చాలా ఫండ్స్ వచ్చేట్టు ఉన్నాయి. అరవై మాట్లాడి అది వచ్చేది డబ్బులు ఎదురున్నాయి చూసి మాట్లాడి చేద్దాం. ఇది మున్సిపాలిటీ కూడా ఇది 10 కోట్లు రావాలి అర్బన్ డెవలప్మెంట్ నుంచి. దాన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఊరు పెరిగిపోయింది. జిల్లా ఎదుగా అయింది. కలెక్టర్ ఆఫీస్ లేదు. ఆర్డీ ఆఫీస్ పోయి కలెక్టర్ ఆఫీస్ వచ్చినారు. అంటే ఆర్డీఓ ఆఫీస్ అది డిఎస్పీ ఆఫీస్లో పోయి ఎస్పీ గారు వచ్చినారు. మనకు ఇల్లు లేవు. ఆఫీస్ అయిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే జిల్లా ఆఫీస్ వచ్చేసాయి. కేటాయించారు. జిల్లా ఆఫీస్ ఆడగట్ట మమ్మల్ని ఆర్డీఓ గారు స్థలం చూపిస్తే కడదామని 3 కోట్ల రూపాయలు 100 కోట్లు దగ్గర మీ అకౌంట్లో ఉన్నాయి కదా. ఆయన ఎక్కడ మా ఇంటికి ఆయన ఆలోచన ఇది బాగుంటుంది అనుకుంటున్నాను. మార్కెట్ యాడ్ అది సెంటర్ ఉంటుంది అనుకుంటాడు. ప్రజలకు ఒకసారి దగ్గరగా ఉంటుందని ఆయన ఆలోచన. దాని గురించి మన ప్రభుత్వ స్థలం లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కావాలి కదా. నేను మెడికల్ కాలేజ్ పోతుంది. అక్కడ ఏదైనా కడతామంటే వాళ్ళు గొడవ చేస్తారు. ఆర్ఎస్ఆర్ కదా వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా కడితే మేము ధర్నా చేస్తాం. మేము ఆత్మహత్య చేసుకోవడం ఉంటాం. ఏమంటారు మనం మెడికల్ కాలేజ్ కావాలి. మేము ఉదాహరణ మెడికల్ కాలేజ్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అక్కడ కట్టాలి. హాస్పిటల్ మనం ఏమనుకుంటే ముందు వచ్చినప్పుడు హాస్పిటల్ పక్కనే మార్కెట్ ఉంది. పాత మార్కెట్ ఉంది. బేకార్ ఉంది. పనికి మన పశువులు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అక్కడ హాస్టల్ కడదామనుకోండి. అది తారుమారై వాళ్ళు ఇవన్నీ పెట్టి ఆడ చేసినారు. ఇప్పుడు అదొక అభివృద్ధి మనకు కావాలా. మనకు ఆగ్రో బేస్ ఇండస్ట్రీస్ లేవు. మనకి కేవలం ఇన్కమ్ ఏముంది? మనకు ఇన్కమ్ సోర్స్ ఏమున్నాయి? క్యాపిటల్ గెయిన్స్ ఏమున్నాయి? మనకు ఏమి లేవు. ఒక ఇండస్ట్రీ ఉంటే ఒక ఫ్యాక్టరీ ఉంటాయి. ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. ఉంటే ఆగ్రో ఇండస్ట్రీస్ షుగర్ ఫ్యాక్టరీ బాయ్, అది 2 బాయ్ ఆగ్రోగా. ఇప్పుడు ఆగ్రో ఎక్కడ యూపీ బీహార్ ఎక్కడ చూస్తే అంటే మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏమున్నాయి? మనం ఏం చేయాలా అంటే మనం చిన్న పని చేసి ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే డబ్బులంతా ప్రభుత్వం వేయాలా. ఎక్కడి నుంచి ఇండస్ట్రీస్ నుంచి రావాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా. ఈరోజు జిఎస్టీ పెరిగిపోయింది కాబట్టి ఆ డబ్బులు ఎందుకు వస్తుంది? నోడల్ కమిటీ ఏముంది? మనకు అగ్రికల్చర్ దగ్గర నుంచి మేజర్ ఇండస్ట్రీ అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్. దాని నుంచి రావాలి కదా. ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన డబ్బులు మన ఊళ్ళో బయటంతా మీరు విదేశాలు రియల్ ఎస్టేట్. దాని నుంచి రావాలి మనకు డబ్బు. ఆ డబ్బుతో మనం కొంచెం అభివృద్ధి చేయాలి. మిగతా డబ్బు ఏం లేదు. మనం కొట్టాలు కూడా ఉందాం. మనం కొట్టాల గ్రామంలో కూడా ఆ స్కంద అంట పంద అంట ఏంటంటే వచ్చినాయి. ఆ స్కీమ్ మనకి లీగలా ఇల్లీగలా అనేది రావాలి. రెవెన్యూ రావాలి కదా. ఇంపాక్ట్ అంతా నిందరి మీద పడతా ఉంది. ఇప్పుడు ఇల్లు కడతారు. ఇల్లు వచ్చిన తర్వాత ఇళ్ళలో వచ్చిన వాళ్ళతో ఇక్కడ వస్తారు. రోజు 10,000 15,000 మంది దానికి వస్తారు. ఆ ఇంపాక్ట్ అంతా టౌన్ మీద పడుతూ ఉంది. అవసరాలు తీర్చాలా.
ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు బాగా రివ్యూ జరిగిన డిపార్ట్మెంట్ వైజ్ పాపం ఆయన మండలాధీశులు రివ్యూ చేశారు. మీరు రివ్యూలో ప్రత్యక్షంగా మీరు చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉన్నారు. వారం వచ్చి విజయవాడ ఏ రకంగా ఉంటారు వారికి కూడా మనం ఆదుకోవాలి. మనం ఉదయం సురక్షితంగా ఉన్నాం కాబట్టి నేను ఉదయం మీటింగ్ పెట్టి వారిని ఆదుకోవడానికి మనం ఏం చేయాలా, ఆ ప్రాంతంలో అనేది కూడా మనం ఆలోచన చేయాలా. మన ప్రాంతం, మన ప్రజలు, మన వాళ్ళు, మన రాష్ట్రం కాబట్టి మనం ఏ రకంగా ఆదుకోవాలనే దాని గురించి కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకునే మేము కూడా వాళ్ళని కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆదుకుంటామో అనేది చూసి మాట్లాడి మీ అందరి సహకారంతో కూడా చేయాల్సి వస్తుంది. ఆవిడ చాలా అత్యాకులం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు రాత్రి మొదలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఎవరిని వదలడం, సిఎస్ కూడా వదలడం లేదు. సిఎస్ కూడా ఫీల్డ్ నుంచి సిఎస్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వదలడం లేదు. ప్రజలు ఆ రకంగా ఉన్నాయి. పర్యావరణంతో మునిగిపోయింది. దాదాపు 4-5 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉంది. కాబట్టి మనం వీళ్ళు హైగా ఉన్నాం. మనం వారికి ఏదైతే సాయం చేయాల్సిన బాధ్యత మన కర్తవ్యం, మన మీద తెలుసుకుంటాను వీళ్ళని మన ప్రాంతం కాబట్టి. కాబట్టి మనమందరం చైతన్యతలు కావాలి, మనమందరం జాగృతి కావాలి, మన ప్రజలకు మనం ఏం చేయాలని ఆలోచన రావాలి. కాబట్టి ఈరోజు సరే డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చే చాలామంది స్కూల్ బిల్డింగ్లు కావాలి, హాస్టల్ బిల్డింగ్స్ తొందరగా నేను చెప్పడం జరిగింది. మేడం కూడా ఒకసారి హాస్టల్తో చూడడం మీరు నిన్ననే కలెక్టర్ గారు నాకే చెప్పినారు. నేను స్వయంగా పోతే సస్పెండ్ అయిన వచ్చినారు మళ్ళీ నా దగ్గరికి చెప్పి ఏదో బుద్ధి దగ్గర పుచ్చుకొచ్చిందని చెప్పి. అరే ఆ పిల్లలకు తిండి పెట్టకుండా ఆమె తినేస్తే 3 కిలోలు 15 కిలోల చికెన్లు 3 కిలోలు పెట్టి 12 కిలోలు తీసుకుపోయింది. అమ్ముకుందా దాన్ని తెచ్చిందే లేదా ఏమో తిన్నాం. పిల్లలు రూట్ తీసేస్తే ఎట్లా, వాళ్ళని కూడా సమర్థిస్తే ఎట్లా? ఇవన్నీ ఉన్నాయని మీరు కూడా కొంచెం చూడండి. హాస్టల్స్ అన్ని విజిట్ చేయండి. వాడిని మరి పేదలు నూరు కొట్టకుండా, ఆడబిడ్డ చెట్టు నూరు కొట్టకుండా కానీ మేజర్గా అడిగిందమ్మా. నేను కూడా పోతే టాయిలెట్స్ కావాలా. మీరు ఇంపార్టెంట్ హాస్టల్స్లో టాయిలెట్స్ బాగా అస్వస్థంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి. దాన్ని టాయిలెట్స్ కోసం మనం ఏం చేయాలో మీరు అడగండి. మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం, కన్సర్న్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాం. అందరూ మాట్లాడి ఆ టాయిలెట్స్ మేజర్గా షాప్ ఇప్పుడు ప్రతి షాప్లో కూడా ఆడబిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి షాప్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు రోజు నేను పోతే మా ఇంటికి నేను కూడా అదే పెర్మిషన్ ఉండాలి. నేను పోతే మామూలుగా పెట్టాలి సార్, చాలా ఇబ్బంది కలుగుతుంది. నేను టాయిలెట్ కట్టాలి. టాయిలెట్ అడగడదామంటే నీళ్ళలో పడిపోయి దీంట్లో పోయి బొట్టు పనికిరా కూడా పోయినాయి. ఒక్కటి పనికిరాదు, దాదాపు 1 lakh వెహికల్స్ సైకిల్ పడి. మరి ఇప్పుడు పెరిగిపోయినాయి. ఆ రోజులు ఎవడు వచ్చేటోడు ఏసీలో వేసుకుంటాడు. ఎవరు నేను నా ఇంటికి వేసుకో ఏసీలో పని తిడతాడు. వాస్తవం నిజానాయుడు 10 ఏళ్ళు చూసావా ఇంట్లో. కాబట్టి మీరు చాలా సంతోషం. మీటింగ్ పెట్టినట్టు మేడం కూడా ఉన్నాయి చాలా సమస్యలు. మన రూరల్ డెవలప్మెంట్ కూడా ఎందుకు వచ్చినాయంటే మనం ప్రస్తుతానికి రేపు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఈ రూరల్ మీద సార్ తక్కువ తెలుస్తాం. మనకు రూరల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానికోసం ఇప్పుడు దానిపై డిస్కస్ చేశారు కాబట్టి ఆ పేపర్ తీసుకుపోతాను నేను. ఆ రూరల్ ఇష్యూస్ చాలా తక్కువ, నాకు అర్బన్ ఎక్కువ కాబట్టి మెజార్టీగా అర్బన్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను క్యాబినెట్. రూరల్ ఇష్యూస్ బాగా తక్కువ కాబట్టి రూరల్ ఇష్యూస్ రిలేట్ చేయాలి. కాబట్టి నేను రేపనిగా దానికోసం దాదాపు 2.5 hours కూర్చునే రూరల్గా తెలియాలి నాకు. ఇవన్నీ అంగన్వాడివి ఇవి చెప్పారు చేయండి మీరు. ఇలా నాకు అవసరం లేదు కదా అర్బన్ అని చెప్పి దానికి ఎంత కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడతాను క్యాబినెట్, నాట్ గోయింగ్ బ్యాక్, ఏదైనా అడ్వైజ్ చేస్తూ ఉంటాను. అది దానికోసం ఇట్లా స్పెండ్ చేశాను. చూద్దాము ఇది విషయాలు చేయాలి. రేపు ఒకసారి మాట్లాడుతూ క్యాబినెట్ మాట్లాడి చెప్తాను సార్, చెప్తాను అలాంటి కావాలి సార్ మాకు అవసరాలు ఉంటాయని చెప్పి. దాని గురించి వెనకపోయింది లేదు, డైరెక్ట్గా మాట్లాడతాను. అవకాశం ఉంది. ఇక్కడ క్యాబినెట్ నాకు సీనియర్ ఎవరు లేవు, నేనే సీనియర్ పోస్ట్. వరదారెడ్డి ఆయన ఒకసారి ఆయన దారి వేరే ఉంటాడు పాపం. ఒకసారి నేను మంత్రికి వర్గం చెప్తున్నాను కాబట్టి పాపం అందరూ కూడా మంత్రులు లేచి నిలబడి గౌరవిస్తాను. నాకు ఇంకోటి లోకేష్తో సహా పెద్ద ఫరూక్ అని ఇప్పుడు ఆ రెస్పెక్ట్ మనం పెట్టుకున్నాము. అంటే మేజర్గా దానికోసమే ఈ ఇష్యూస్ అన్నీ నేను తెలుసుకోవడానికి ఈ స్టడీ చేయాలని నేను చేస్తే నాకు ఇది చాలా తక్కువ తెలుసు అన్నిటికీ. చాలా సంతోషం. మొదటిసారి మనం మున్సిపాలిటీ కూడా పోయాము. ఆయన కూడా శ్రీ ఇస్తాను చెప్పినారు. సరే శబరిమ్మ కూడా చెప్పిన ఇంటి గారికి ఇద్దరు కూడా సైమల్టేనియస్గా ఇద్దరు పోయి అక్కడ ప్రమాణ స్వీకారం చేసి మనం కౌన్సిల్ సభ్యులుగా అవుతామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంత అంతకుముందు మన ఎంఐ మీద గౌరవంతో ఇస్తాం.
అది చాలా ఏళ్ళ నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉంది కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. మరి అందరూ కూడా మా అధికారులు కూడా రావడం, చాలా మంది కూర్చోవడం, వాళ్ళు కూడా 2:59 అందరూ కూర్చునేందుకు నేను జ్ఞానాన్ని కూర్చున్నాను. అంతే తెలుసుకోవాలనేది ఇప్పుడు అన్నీ చెప్పాడు. గురించి పశువులు తినగా అప్పుదాగా ఐడియా లేదు. మనోళ్ళు వచ్చినంత ఈ ట్రాన్స్ఫర్